కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దండకారణ్యంలో కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టుల పార్టీతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి వామపక్షాల మిత్రపక్షాల ప్రధాన డిమాండ్. ఎందుకంటే కగార్ ఆపరేషన్ ద్వారా ఆదివాసులు అమాయకులను బలిగొంటున్నారు. ఏదైతే శాంతి ఉండాలని కోరుకొని పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విప్లవ అభినందనలు తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ ఆపేయాలి, నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలి, ఈ దేశంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని ఒక కాన్సెప్ట్ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సోదరులారా, ఈరోజు మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా లేకుంటే సమావేశం కోరుకున్నటువంటి అన్ని వర్గాల ప్రజల నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధంలో న్యాచురల్ నాయకుడు ఉన్నటువంటి మరో నైజాం ప్రభువుగా వివరించినటువంటి హిట్లర్ బయలుదేరుడు ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాని ఎర్ర జెండా మధ్యలో ఆపుకొని తరిమి కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రోజు హిట్లరు. రేపు రాబోయే కాలంలో నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు, నువ్వు ఆత్మహత్య చేసుకోక తప్పదు, లేకుంటే రాజపక్షలాగా ఈ దేశం నుంచి పారిపోగలపని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. సోదరులారా, ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం అన్ని పార్టీలు సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ ఒక లక్ష్యంతో ఈరోజు కార్యక్రమాలు నడుపుతున్నారు. బీజేపీ కూడా ఈ దేశంలో ఒక కార్యక్రమం నడుపుతుంది. అదేవిధంగా నక్సలైట్లు కూడా వాళ్ళు ఈ దేశంలో ఒక పంత ద్వారా ఈ దేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం, దళితులు, గిరిజనులు, ఆదివాసుల సమస్యలు కావాలని ఒక పంత ఎదుర్కొని పోతున్నారు. ఆ పోతున్నటువంటి సందర్భాల్లో నువ్వు వాళ్ళతో చర్చ జరుపు, ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పు. ఈరోజు నిరుద్యోగం లేకుండా పోయి వైద్యం అందరికి అందుబాటులో తీసుకురా, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందు. ఆ విధంగా మరి అటువంటి నక్సలైట్లు ఉండడానికి అవకాశం ఉండదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కేంద్ర ప్రభుత్వానికి దొరకదున్న గాలి వచ్చింది తప్ప ఎర్ర జెండా ఎప్పుడు ముందుకే పోతుంది, ప్రజా ఉద్యమాలు ఎప్పుడు ముందుకే పోతాయి. నా కూడా మీరు గుర్తుపెట్టుకునే సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా ఉద్యమాలు, ప్రజా శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు విజయం సాధిస్తారు కనుక ఓడిపోయేటువంటి సమస్య లేదు. కాకపోతే తాత్కాలికంగా శత్రువు యొక్క బలం ఎక్కువ ఉండొచ్చు, తర్వాత ప్రజాబలం విస్తరించడానికి అవకాశం వస్తుంది. ఈ సమాజంలో, ప్రపంచంలో మనం 2012 చూస్తున్నాం. అన్ని పెట్టుబడిదారు దేశాల్లో సంక్షోభం ఎక్కువ, నిరుద్యోగం, ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే కోవలో నరేంద్ర మోడీ 2014 భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఆ నిరుద్యోగం, దారిద్ర్యం, పేదరికం వ్యతిరేకంగానే ప్రజా ఉద్యమాలు వస్తాయి. నిన్ను ఇంటికి పంపిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఆపరేషన్ కగారు పేరుతో మరి 500 మందిని మేము నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసినామని అమిత్ షా నవ్వుకుంటూ మరి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది దుర్మార్గమైన చర్య, ఇది పిరికిపంద చర్య, ఇది భారత రాజ్యాంగానికి స్ఫూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి చర్య అని సందర్భంగా తెలుసుకున్నాం. ప్రతి గిరిజన్ని ఎన్కౌంటర్ చేసి నక్సలైట్ అని బండగప్పి వాళ్ళ పక్కన తుపాకి ఇంత దుర్మార్గమైన చర్య ఇది. అందుకోసమే గిరిజనులను చెప్పి నక్సలైట్ చెప్తావా? ఇవాళ ఏదైతే మన దేశం మీద యుద్ధం జరుగుతుందంటే అందరం ఏకమైతాం. అయితే ఇటువంటి యొక్క కార్యక్రమానికి మరి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమంలో భాగంగా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్, సిపిఐఎంఎల్ లిబరేషన్, ప్రజా ఫ్రంట్, సిపిటిఎఫ్, డిటిఎఫ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, అలాగే ప్రజా సంఘాల నాయకులు, అడ్వకేట్స్, డాక్టర్స్, విరతం సంబంధించినటువంటి యొక్క కార్యకర్తలంతా ఈరోజు ఈ యొక్క యువతన కార్యక్రమంలో హాజరై వారి యొక్క భాగస్వామ్యాన్ని, ప్రభుత్వ వ్యతిరేకతను చాటిచెప్పే ఉద్యమంలో భాగస్వామి పాల్గొంటున్నారు. అందరూ ఐక్యత కూడా ఈ విధంగా ఉంటే దేశంలో ప్రజలను కాపాడుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పుడు ఈ యొక్క యువతన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీటీఎఫ్ వ్యవస్థాపకులు, పూర్వ అధ్యక్షుడు, ఈ రోజు వరకు అనేక
జాతీయ అంతర్జాతీయ వ్యాసాలు రాస్తూ ప్రజలు చైతన్యవంతం చేసినటువంటి నరసింహారెడ్డి సార్ను మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మిత్రులారా, దేశానికి రాజ్యాంగం రాస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు, న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నారు, అనేక రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం లేదు, రాజకీయం లేదు, రాజ్యాంగ సంస్థలు లేవు, న్యాయస్థానంలో దేనికి లేవు. ఒకటే విలువ, మనం సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తే కథం చేసే సిద్ధాంతాన్ని కాదు. జర్నలిస్టులు అంటారు, మేధావులు అంటారు, ఉద్యమకారులు అంటారు. ఇవాళ చివరికి ఒక ఉద్యమ పార్టీగా పనిచేస్తున్నటువంటి పార్టీ పైకి ప్రధానమైన పేరుతో విశ్వవిద్యాలయ పేరుతో 2024 జనవరి 1 ప్రకటించి 2026 మార్చి 31 వరకు మావోయిస్టు రహిత భారతదేశంగా నిర్మిస్తారు. చరిత్ర 2 రోజులు నిలుస్తుంది. ఇటువంటి మొదలనే చరిత్రలో బతికించింది గొప్ప ప్రజలకు నాయకత్వం వహించినటువంటి వారు గొప్ప వారు విజయం సాధించింది. మోడీకి అమిత్ షాకి గోరు కట్టడం దేశ ప్రజలు తప్ప మావోయిస్టు పార్టీకి గోరు కట్టడం ఎందుకు లేదంటే మావోయిస్టు పార్టీని ఎందుకు కొట్లాడుతుంది. ఇప్పుడు వరకు 5,000 మంది పోగొట్టారు. ప్రజలు పెట్టే పార్టీలు 500 మంది చెప్పారు. అది ఏం కావాలని, భూములు కావాలంటారా, ఫ్యాక్టరీలు కావాలంటారా, ఆస్తులు కావాలంటారా, అధికారం కావాలంటారా, వాళ్ళు చెప్పేది ప్రజలకు న్యాయం జరగాలంటారు, ప్రజలలో సమానత్వం ఉండాలంటారు, అందరూ బతకడానికి కావాల్సినటువంటి వనరులు అందించాలి అంటాము, ప్రజల కొరకు ప్రాణాలు త్యాగం చేస్తారు. ప్రజలంటే 60-70% ఉన్నటువంటి శ్రమ చేసుకునేటువంటి వాళ్ళు. మరి మోడీ ఏమంటాడు? అట్టగోలుగా బలిసిపోయే పౌరజాతి సంస్థలను, తన ఆశ్రిత పెట్టుబడిదారులను పెంచి ప్రవేశిస్తూ కులం పేరుతో, ప్రాంతం పేరుతో, మతం పేరుతో చిచ్చుపెట్టి ప్రజలు ఐక్యం కాకుండా చేసి తన బాధ్యత నడుస్తుందనేటువంటి ఒక దురాలోచనలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉంటే అంతర్జాతీయంగా బీజేపీ పరపతి చెప్పింది, మోడీ పరపతి చెప్పింది. ఆయనను గుర్తించేటోడు ఎవరు లేదు, ఆయన నిజాలు చెప్తాడని ఎవరు అనుకోవడం లేదు, దేశంలోనే కాదు బయట కూడా. ఆఖరుకు ట్రంప్ నా సైనికులైన ట్రంప్ కూడా మోడీని నమ్మని స్థితికి వచ్చినటువంటి ఈ స్థితిలో మనం అర్థం చేసుకోవాల్సింది, మొత్తం దేశ అడవుల్లో 40% ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. దేశ ఖనిజ సంపదలో 50% ఖనిజాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే అది అడవికి ఖనిజాలకు ఆధారంగా ఉన్నటువంటి చిన్న రాష్ట్రం. అక్కడ నివసించే వాళ్ళల్లో ఎక్కువ మంది ఆదివాసీలు. ఈ ఆదివాసీలకు సంబంధించి రాజ్యాంగంలోనే 5వ 6వ షెడ్యూల్ ప్రకటించారు. వాళ్ళ భూభాగంలోకి ఎవరు వాళ్ళ అనుమతి లేకుండా వెళ్ళకూడదు. ఒక పిల్ల ఉన్న ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ అనుమతి లేకుండా తీయకూడదు. ఆ తర్వాత అటవీ చట్టం వచ్చాయి, పంచాయతీ చట్టం వచ్చాయి, ఇంకా రకరకాల చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు ఏమీ అనుసరించకుండా ఇవాళ ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిగాలు కొంతమంది దేశీయ విదేశీ బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడానికి వాళ్ళు
నిర్వాసిత సమస్య. అంటే ఒక అడవి కొట్టేసి ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి కదిలిపోవాల్సి వస్తుంది. మనం నిర్వాసితులు అంటాం, నిరాశ్రయులు అయిపోతారు. వాళ్ళ వ్యతిరేకిస్తారు. తెలంగాణలో, ఛత్తీస్గఢ్, భారత తదితర రాష్ట్రాల ఆనుకొని ఉన్నటువంటి ఒక దండకారణ్యంలో ఎందుకు బీజేపీ కన్నుపడ్డది? మొదలు ప్రజలు, మేధావులంతా టీవీల ద్వారా, మీడియా ద్వారా ప్రజానీకానికి చర్చ పెడుతున్నారు. అయినా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్స్, ప్రజల కోసం పోరాటం చేస్తే నక్సలైట్స్. భారతదేశ ప్రజలపై బీజేపీ యుద్ధం ప్రకటిస్తుంది. ఈ యుద్ధం అంటే మామూలుగా ఇప్పటిదాకా అందరూ అనుకున్నట్టు ఏదో ఒక నక్సలైట్లు అక్కడ పోలీసులు జరుపుకునే ఎన్కౌంటర్ కాదు. ఇది భారతదేశంలో ఉన్న 20 కొద్దిపాటి ప్రాంతంలో రౌండప్ చేసి ఒక శత్రు దేశం మీద దాడి చేసేటువంటి పద్ధతులు అనునిత్యం మానసికంగా, శారీరకంగానే చంపుతున్నటువంటి యొక్క బీజేపీ దుష్ట పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ రోజు కనుక చూసినట్టుంటే వాళ్ళని చంపుతున్నావా? సిద్ధాంతపరంగా నువ్వు కాదు, నీ దుడ్డు ఇచ్చిన నీ అయ్యతారం కూడా కాదు. కమ్యూనిస్ట్ వచ్చినటువంటి వాళ్ళే మట్టి కట్టి 4,000 రూపాయల మీద. మరి నేను కమ్యూనిస్ట్ అని చెప్పేసి అంటే నీ అటువంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు చచ్చినా కానీ దాన్ని ఆపడం సాధ్యం కాదు. కానీ విషయం ఎక్కడ వచ్చేసింది? కోట్ల విలువైనటువంటి యొక్క మోడించిన ప్రయత్నం చేస్తారు. ప్రపంచంలో ఇటువంటి అత్యంత సాయుధ పోరాటాలు జరిగినటువంటి 100 దేశాలలో చర్చలు జరిగాయి. ఇటీవల 90వ దశకంలో కూడా ఫిలిప్పైన్స్లో చర్చలు జరిగాయి, బొలీవియాలో చర్చలు జరిగాయి, అమెరికాలో చర్చలు జరిగాయి. ఇక్కడ 84లో రాజశేఖర చర్చలు జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేటువంటి బాగా దుర్గం గోడ లాంటి సాయుధ సంస్థలతో సందర్భాలు చర్చలు జరిగాయి. ఇవన్నీ చేశారు కానీ ఇవాళ మావోయిస్టులతో చర్చలు జరగక ప్రజలు అంటారు. ప్రజలు మేల్కొంటే తప్ప, ప్రజలు ఎదిరిస్తే తప్ప బీజేపీ ప్రభుత్వం తన అభిప్రాయాలు మార్చుకోదు. ఈ మనవాద, హిందుత్వ, కార్పొరేట్ రాష్ట్రానికి సమాధి కట్టాలని ప్రతి పౌరుడు భావిస్తే, ఆ విషయంలో ఐక్యమైతే మనం మావోయిస్టుల అంతం కాదు, ఈ మనవాదుల అంతమే చేయగలుగుతాము. ఆ దిశలో మనం అంత ప్రయత్నం చేయాలని చెప్తూ విషయం. హిందూ మతోన్మాద వేషం వేసుకొని, ఒక ఆవు పులి వేషం వేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మొత్తము హింసలో బలి చేయాలనేటువంటి ఒక కుట్రను చేస్తూ ఉన్నది. ఇవాళ ఆపరేషన్ కగార్ అనేటువంటిది, ఆ కగార ఆపరేషన్ లో ఎవరి మీద యుద్ధం చేస్తూ ఉన్నారు అనేటువంటిది వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి. ఈ అంతిమ యుద్ధం అన్నట్టు ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం. ఈ అంతిమ యుద్ధంలో ఈ బీజేపీ ప్రభుత్వం తప్పకుండా ఓడిపోతూ ఉంది. ఎందుకు అంటే ఈ మావోయిస్టు ఎవరి కోసం పోరాడుతూ ఉన్నారు అని వాళ్ళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆదివాసీలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో వాళ్ళ నిర్ణయాలను కాదని వ్యతిరేకించేటువంటి శక్తి భారతదేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలకు ఉండదు. మరి ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళ అనుమతి లేకుండానే సైనిక బలగాలు వేలాది మంది చొచ్చుకు ఆదివాసీ ప్రజల్ని, మహిళల మీద అత్యాచారాలు చేస్తూ ఆఖరికి ఒడిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా తుపాకీ గుళ్ళు పేరుస్తూ చంపేటువంటి
నష్టం ఏంటి అని వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఈ దేశ ప్రజల పట్ల, ఈ దేశం పట్ల హిందుత్వం ముసుగేసుకున్నటువంటి బీజేపీ యొక్క స్వరూపాన్ని వాళ్ళ ప్రజలుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మధ్య భారతంలోనే విలువైనటువంటి ఖనిజ సంపద 40%లో ఉన్నటువంటి 40% ఖనిజ సంపద మధ్య భారతంలోనే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అంటే అంబానీ, ఆదాని, జిందాల్ లాంటి కంపెనీలతో మీకే అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలకు, ప్రజలకు దక్కాల్సినటువంటి ఆ దారాదత్తం చేసి పేరుస్తూ చంపేస్తూ ఉన్నారు. ఎందుకు చంపాల్సినటువంటి అవసరం ఉంది? వాళ్ళతోని చర్చలు జరపాలి అని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీలన్నీ వాళ్ళు కోరుతూ ఉన్నాయి. మావోయిస్టులతో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని జనగామ చౌరస్తా ఒక్కటే ఒక విషయం కోరుతుంది, శాంతి చర్చలను వెంటనే జరపాలి. మావోయిస్టులు ఆల్రెడీ లేఖలు ఇచ్చిండ్రు, అన్నీ అయిపోయినాయి. లెఫ్ట్ పార్టీస్ కూడా లేఖలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో బీజేపీ పార్టీ ఎంటర్ కావడానికి ఉంటుంది కాబట్టి దాన్ని మసి చేస్తాం, దాన్ని ఇక్కడ రానియం. శాంతి చర్చలు పెట్టేందుకు శాంతి చర్చలు మీరు ఓపెన్ చేయాల్సిందే. ఇది ప్రజల ఆకాంక్ష. ప్రజలు ఏమంటుందంటే వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి అని అంటున్నారు. కాబట్టి మీరు శాంతి చర్చలకు మీకు ఏమి నష్టం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ఇటు వామపక్ష పార్టీలన్నీ కూడా ఐక్యంగా గొంతు కలిపితే తెలంగాణలో కాంగ్రెస్ ఏకంగా టీఆర్ఎస్ పార్టీ పెద్ద బహిరంగ సభలోనే కగార్కు వ్యతిరేకంగా మేము ఉత్తరం రాస్తామని ప్రజలతో ఒక ఒప్పందాన్ని కూడా చేసుకోవడం, ఒక ఒప్పందాన్ని చేస్తున్నామని ప్రకటించడం కూడా జరిగింది. అదంతా మనం టీవీలలో చూసినాం. మరి ఇంకేమున్నది? ఇంకెవరికి పిలవాలి అంటే ఒక బీజేపీ పార్టీయే. బీజేపీ పార్టీ ఒక్కటే తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, తెలంగాణ ప్రజల బిడ్డల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు మావోయిస్టు పార్టీలో ఉన్న 80% మంది కూడా తెలంగాణకు చెందిన వాళ్ళే. కాబట్టి తెలంగాణలో బిడ్డ మీరు అడుగు పెడితే మరి మిమ్మల్ని మాత్రం రానిచ్చేది లేదు. అమిత్ షా నువ్వు 100 మీటింగ్లు పెట్టు, మొన్న వేసినట్టే 8 సీట్లు వచ్చినాయి అనుకుంటున్నావు కావచ్చు, కానీ నీకు 80 ఓట్లు కూడా రాకుండా చెప్తాం. ఒక్కొక్క శవానికి 1000 ఓట్లు బదులుగా చెప్తాం. బిడ్డ బీజేపీ ఒక్కొక్క శవానికి 1000 ఓట్ల తూటాలను మీ గుండెల్లో, బీజేపీ నాయకుల గుండెల్లో గుచ్చుతామని చెబుతూ మా చేతిలో ప్రజల్ని చైతన్యం చేస్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం. మీరు శాంతి చర్చలకు పిలవకపోతే ఖబర్దార్, ఆపరేషన్ కగారే మీకు ఖబర్దార్ అవుతుందని తెలంగాణ ప్రజలు మీకు ఖబర్దార్ అని చెప్తున్నారని. కగార్ను ఆపకపోతే మీరు ఖబర్దార్. బీజేపీ నాయకులను గ్రామాల్లో పట్టుకొని బట్టలిప్పి కొడతాం అవసరమైతే. మీరు శాంతి చర్చలు జరపదే బీజేపీ నాయకులారా ఖబర్దార్. మోడీకి చెప్పండి మేము తిరగలేము, మేము తెలంగాణలో తిరగాలంటే శాంతి చర్చలు జరపాలని మోడీకి చెప్పండి, లేకపోతే బీజేపీ నాయకుల బట్టలు కూడా తీసుకొడతామని చెప్తున్నాం. ఈరోజు ఇది మాది. శాంతి చర్చలు జరపకపోతే మేము అదే చేయబోతున్నాం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మేము కృతజ్ఞతలు ఇస్తున్నాం. ఇప్పుడు శివరాజు యాదవ్ గారిని మాట్లాడాలని కాంగ్రెస్ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజు యాదవ్ గారిని మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు వామపక్షాలు, మిత్రపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కగారు వ్యతిరేక నిరసన ర్యాలీకి విచ్చేసిన అన్ని పార్టీలకు, అదేవిధంగా కవులకు, రచయితలకు, మేధావులకు, లాయర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో
దండకారణ్యంలో కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టుల పార్టీతో శాంతి చర్చ జరపాలని చెప్పేసి వామపక్షాల మిత్రపక్షాల ప్రధాన డిమాండ్. ఎందుకంటే కగార్ ఆపరేషన్ ద్వారా ఆదివాసులు అమాయకులను బలిగొంటున్నారు. ఏదైతే బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే కార్పొరేట్ కంపెనీలకు మన అడవిలో ఉన్న సంపదనంతా దోచిపెట్టే విధంగా ఆదివాసులను బలిగొంటున్నారు. ఈ కగార్ ఆపరేషన్ కుట్ర వెనుక బీజేపీ ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాటికి ఈ ఖనిజాలు కట్టిపెట్టే ఉద్దేశంతోనే ఈ కగార్ ఆపరేషన్ వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మావోయిస్టుల పార్టీతో శాంతి చర్చలు జరిపి ఈ దేశాన్ని రక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే పొరుగు దేశంలో ఉన్న పాకిస్తాన్ గుండాలు మన దేశంలో ఉన్న ప్రజల్ని పౌరులను ఊచకోత కోసి వాళ్ళను తూటాలు దింపుతుంటే వారితో శాంతి చర్చ జరుపుతారు. కానీ మన దేశంలో ఉన్న పేద బిడ్డలను ఆదివాసులను మన కోసం పోరాడుతున్న ఎవరైతే మావోయిస్ట్ పార్టీ ఉన్నారో వారిని ఎందుకు మీరు చంపుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీని డిమాండ్ చేస్తూ మీరు దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్లో మాకు తుపాకులు ఇవ్వండి, మేము పాకిస్తాన్ మొత్తం మన భారతదేశంలో కలిపేటట్టు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీని డిమాండ్ చేస్తూ ఏదైతే కగార్ ఆపరేషన్ వెంటనే మీరు నిలిపివేయండి, శాంతి చర్చలు జరపండి, ఈ దేశాన్ని కాపాడండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి సామాన్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిపిఎం, సిపిఐ ఇతర ప్రజా సంఘాల నాయకులందరికీ విప్లవ ధన్యవాదాలతో తెలియజేసింది. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, భారతదేశంలోనే ఇట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రజలు సంతోష సూచికలో భారతదేశం 160-170 స్థానంలో ఉన్నదంటే ఈ దేశంలో ఎంత దుఃఖము, ఎంత బాధ, ఎంత వేదనా భరితమైనటువంటి భారతదేశం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కేవలం మతోన్మాద అనేటువంటి ఒకే ఒక ఎజెండాతో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్వహించబడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఇవాళ భారతదేశంలో ఉన్న ఆదివాసీల మీద, అటవీ సంపద మీద, ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడం కోసం మాత్రమే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో మన బిడ్డల్ని చంపేస్తా ఉన్నారు. ఇవాళ ఆదివాసీలు మన బిడ్డలే, అన్నలు మన బిడ్డలే, పోలీసులు మన బిడ్డలే. కానీ మతోన్మాదం అనేటువంటి ఒకే ఒక కుట్రతో ఇవాళ అయితేనో నక్సలైట్ కావాలి, లేకుంటే నక్సలైట్లు అంతమైన తర్వాత ఈ సిటీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అనివార్యంగా అర్బన్ నక్సలైట్ అనేటువంటి ముద్ర కూడా వేసి ఇవాళ మరి ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్ అనేటువంటి పేరు పెట్టిందంటే రేపందరం మన అందరి పరిస్థితి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను అంతమందించిన తర్వాత ఈ దేశంలో వాళ్ళకి శత్రులు ఎవరు అంటే కమ్యూనిస్టులు, అదేవిధంగా అంబేద్కరిస్టులు, ఈ దేశంలో ఉండమైనటువంటి అడ్వకేట్లు, జర్నలిస్టులు అనేక మందిని కూడా ఇవాళ హత్యల పేరుతో మనందరం చూస్తా ఉన్నాం. జర్నలిస్టులను ఏ విధంగా హత్యలు చేస్తారో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ఉత్తర భారతం అంతా అడ్డుకుంటా ఉన్నది. కనీసం స్వచ్ఛందంగా పెళ్లి చేసుకునేటువంటి రైతు కూడా లేదు, అక్కడ మంచినీళ్లు తాగేటువంటి రైతు కూడా లేదు. ఇంత దుర్భాగ్యమైనటువంటి ఈ భారతదేశం కోసమైనా మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఒక పక్షికి కూడా, ఒక రాజ్యాంగంలో పక్షిని వేటాడితే కూడా శిక్షించే రైట్ ఉన్నది. కానీ అట్లాంటిది ఒక మనిషిని వేటాడి లక్షలాది మంది సైన్యాన్ని అడవుల్లో తీసి కేవలం 2000-3000 మంది నక్సలైట్లు లేనటువంటి వాళ్లకు లక్షలాది మంది సైన్యాన్ని దించి మానవ హననానికి పాల్పడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వ దమనకాండను ఎండగట్టడం కోసం, మరింత శక్తివంతమైనటువంటి ఉద్యమాలు నిర్మించడం కోసం ఈ ప్రాంతంలో మరి వెనక్కి రాదు. కాబట్టి బీజేపీ నాయకత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి, మరి నక్సలైట్లతో వెంటనే చర్చలు జరపాలి, ఆదివాసుల ప్రాంతంలో ఉండవన్నటువంటి ఖనిజ సంపదను కాపాడాలి, ఆదివాసులను కాపాడాలి, అటవీ సంపదను కాపాడాలి అనేటువంటి డిమాండ్ తో జరిగేటువంటి ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ సిపిఐఎంఎల్ లిబరేషన్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
మాట్లాడే సామాన్య గారికి ధన్యవాదాలు చేస్తూ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి